హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసిన వీడియో చూశారు కదండి ఆల్రెడీ. ఇంకా చిన్న చిన్న బయట వర్కులు ఉండిపోయాయి, లోపలైతే మొత్తం అయిపోయింది అనమాట. బయట వర్కులు చిన్న చిన్నవి ఉంటే అవి చేసి కిందకి వచ్చి కూడా వేసేస్తారనమాట. నేనైతే పాప స్కూల్ జాయిన్ చేయడానికి మా అక్కల ఇంటికి వెళ్ళానండి. అందుకని చెప్పేసి కొంచెం నాకు లేట్ అయిపోయింది, వీడియోలు ఎడిటింగ్ చేసుకోలేదు. అప్లోడ్ చేయడానికి అక్కడ నెట్వర్క్ అసలు అవ్వదు, ఎడిటింగ్ చేసుకొని ఉన్నా సరే అప్లోడ్ చేయడానికి నెట్వర్క్ లేదనమాట మా అక్కల ఇంటికాడ. ఇల్లు పూర్తయిపోయిందని నా ఆనందం కన్నా మా పాప ఆనందం ఎక్కువ అండి. అమ్మ ఇక్కడ ఇది పెట్టుకోవచ్చు, అక్కడ అది పెట్టుకోవచ్చు, ఇక్కడ సోఫా పెట్టుకోవచ్చు అని అన్నీ చెప్తూ ఉంటుంది నాకైతే. మొత్తం లోపలికి వచ్చేంత అయిపోయింది కదా, బయటకు వచ్చి కూడా అయిపోయాయి అనమాట. ఇంకా ఇది చేసినప్పటికీ ఈవినింగ్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. పాపం కొంచెం లేట్కి వెళ్ళారు మేస్తులు. ఆ వచ్చేసిన రోజైతే చాలా లేట్ అయిపోయింది. లోపలికి వచ్చేకైతే గమ్మునే వెళ్ళిపోయారు, బయటకు వచ్చేసినప్పుడు అయితే కొంచెం బాగా లేట్ అయిపోయింది. 6 గంటలు 6 అలాగ అయిపోయింది అనుకుంటా. మామూలుగా అయితే 5 గంటల వరకే కదా ఉంటారు, కానీ ఆ రోజు మాత్రం బాగా లేట్ అయిపోయింది. అంతేనా? తీసండి. అక్కడ బ్లాక్ కలర్ కలిపి వేసారు కదండి. బ్లాక్ లోపల ఎంత బ్లాక్ వచ్చిందో అది మనం ఎంతలా పామితే అంతలా వస్తుందంట. తాపితో బాగా పాముతారు ఆ ఒండ్రు వేసిన తర్వాత, అప్పుడు ఇంకా బ్లాక్ కనిపిస్తుంది. ఈ వీడియో అయితే 2 రోజులు తీసిన వీడియో అండి. గొచ్చేసింది ఒక రోజున, బయట గట్టు కట్టేసి సెల్ఫ్లు వేసారండి, అది ఒకరోజు. 2 కలిపి ఒక వీడియో కింద పెడుతున్నాను అనమాట. చూసారు కదండి, ఎంత పాముతుంటే అంత బ్లాక్ అవుతుందన్నమాట. మనం బాగా పామితే గచ్చు కూడా చాలా స్మూత్గా వస్తుంది, టైల్స్ చేసినట్టు వస్తుంది, అంత స్మూత్గా. అంటే నేను మా అక్కల ఇల్లు గట్ట కట్టేటప్పుడు బాగా చూశాను, అమ్మాయిల ఇల్లు కట్టేటప్పుడు గట్ట, అందుకు నాకు కొంచెం తెలుసు. అందుకని ఇలా చేయండి అలా చేయండి, ఇక్కడ కొంచెం డౌన్ ఉంది, కొంచెం ఎత్తుంది అని అన్నీ చెప్తున్నారు నాలుకే. అవునమ్మా ఎత్తుంది అని వాళ్ళు చెప్తున్నారు నాకు రివర్సు. నేను అంతలా చెప్పిన వంటగదిలో ఒక సైడ్ అయితే డౌన్ చేస్తారండి వాటరు. ఇవి అంటే ఆ పైన వేస్తే కిందకి వచ్చేసిలా ఉండాలి, కాకపోతే ఆ మూల కొంచెం డౌన్ ఉందని చెప్తే ఫస్ట్ వేసారు. అటువైపు మూల వేసారు, ఇటువైపు మూల అయితే డౌన్ చేస్తారు. అది కొంచెం ఇబ్బంది అనమాట. తర్వాత వాటర్ కడుక్కునేటప్పుడు వాటర్ ఉండిపోద్ది అక్కడ. వచ్చేసిన 2వ రోజే మేము సున్నం అయితే వేస్తామండి. ఫస్ట్ వైట్ సున్నం వేస్తారు కదా, ఆ సున్నం వేస్తాము. 1 గంటన్నరలో వేస్తే మొత్తం ఇల్లు మొత్తం. అదే బయట వాళ్ళకి పిలుచుకుంటే మా పాతిళ్ళు వేయడానికి అయితే 1000 రూపాయలు తీసుకున్నారు సున్నం వేయడానికి. అది కూడా ఇంతే, ఇంకా దీనికంటే చిన్నదే, ఓన్లీ గది ఒకటే ఉంటుంది, అయినా సరే 1000 రూపాయలు తీసుకున్నారు. ఎందుకు డబ్బులు లేని టైంలో అని చెప్పేసి మేమే వేసుకున్నాము. 1 గంటన్నర 2 గంటల్లో వేసుకున్నాం మొత్తం ఇల్లు మొత్తం. వైట్ కలర్ వేసాం ఫస్ట్. గోడ పచ్చిగా ఉండేటప్పుడు అంటే తడిగా ఉండేటప్పుడు వేస్తే బాగా పడుతుందంట, అందుకని కొంచెం తడిగా ఉన్నప్పుడే వేసుకున్నాం మొత్తం. లోపలైతే సెల్ఫ్లు ఏం పెట్టించలేదండి, ఎందుకంటే ఆల్రెడీ చెక్కతో చేసిన సెల్ఫ్లు ఉన్నాయి. అవి ఓన్లీ బిగించేస్తారనమాట. అవి బిగించేస్తే సరిపోద్ది కదా, ఇంకా మా అవి వేస్ట్ అయిపోతున్నాయి కదా, ఇంకా మళ్ళీ పోయించడం ఎందుకులే అన్నారు. ఇవి మాత్రం ఓన్లీ వంటగదికే వేయించామన్నమాట, సింకు గట్ట పెట్టుకోవడానికి. అంటే చెక్కతో చేసినవి అక్కడ సెట్ అవ్వదు కదా, అందుకని చెప్పేసి మేము ఇవి సపరేట్గా వేయించుకున్నాము. ఆ రోజే వేస్తారు. ఇవి వేసి 2-3 రోజులు అయితేనే కానీ ఆరవండి, అందుకని చెప్పేసి ఇవి అయితే వెంటనే బిగించలేదు. ఇంకా మొత్తం మేమైతే పెయింట్ గట్ట అన్నీ వేసుకున్నాము, సున్నము గట్టన. బయట గట్టు కూడా కట్టేశారు గచ్చేసిన 2వ రోజునే. ఆ గట్టు కట్టిన తర్వాత ఇవి వేసారనమాట. బయట సైడ్ అయితే గోడ ప్లాస్టింగ్ అయితే చేయించలేదండి, ఉరుసుట్లు ఎదరపక్కంగా చేయించాం, ఎందుకంటే అంత బడ్జెట్ మన దగ్గర లేదు. మరి ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు చేయించుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఎదరపక్క మాత్రమే చేయించాం. లేబర్కి మేస్త్రీలకి చాలా డబ్బులు అయిపోయాయండి, అందుకని చెప్పేసి. ఓకే అండి, ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొత్త నచ్చే ఉంటుంది కదా. నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.